సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్నికల హడావడి ఎక్కడ చూసినా వేడిగా ఉంది. నేను సిద్ధం అంటే నేను సిద్ధం అంటున్నారు. ఇంకొకరైతే గద్దె దించడానికి మేము రెడీగా ఉన్నామంటారు. ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎవరు నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది అనేది. నేరుగా వాళ్ళని అడిగే తెలుసుకుందాం రండి. ఎట్లా పచ్చిమిరపకాయలు? ఈ పచ్చిమిరపకాయలు వచ్చి కిలో 40 రూపాయలు. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇక్కడ బయట బెంగళూరు నుంచి తెప్పిస్తాము. ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఎవరు వస్తే సీఎం బాగుంటుంది, మీ జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారు? మేము జగన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకు? కారణం ఎందుకు? కారణం సంక్షేమ పథకాలు, పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు చదువులకు, పేద పిల్లలు చదువుకునేదానికి డబ్బులు వేస్తున్నాడు. కూలీలు చేసే వాళ్ళకు డబ్బులు వేస్తున్నాడు. ఫ్రీగా రైస్ ఇస్తున్నాడు. తర్వాత వచ్చి వృద్ధాప్యులు వచ్చి ముస్లిం మతక వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. తర్వాత రైతు యొక్క భూములు కొనుగోలు చేసింటే కొన్ని సంవత్సరాల నుంచి డీకేటీలు అవి మా పేరుతోనే లాక్కుంటారు. అటువంటి మంచి సంక్షేమ పథకం రైతుకు వచ్చి ఇప్పుడు పట్టాలు చేసి ఇచ్చేదానికి ఆయన జీవోని పాస్ చేసి, ఇటువంటి సంక్షేమ పథకాలు కనీసం 50 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ చేయలేదు. రైతులైతే ఆయన జగన్మోహన్ రెడ్డి వెన్నెముక లాంటి వాడు. కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు జనసేన ప్లస్ టీడీపీ రెండు కలిసిపోయాయి అనమాట. సో ఆ కలిసిపోవడం వల్ల వాళ్ళ జగన్ అన్నకి ఏమన్నా ఓట్లు ఏమన్నా చీలే అవకాశం ఏమన్నా ఉన్నాయా? ఆయనకు సంక్షేమ పథకాలే ఆయన గెలుపుకు నిదర్శనం. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు చెప్పినాడు, కానీ ఒకటి కూడా చేయాల. రైతు భరోసా రైతులు కల్లా అయితే రుణమాఫీ అని చెప్పినాడు. రుణమాఫీ కొందరికి మాటికే, వాళ్ళకు ఉపయోగపడే వ్యక్తులకు మట్టికే రుణమాఫీ చేసినాడు, కానీ పేదలకు ఎవరికి చేయాల. ఆయన ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరు? ఆయన 2000 పసుపు కుంకానికి స్త్రీలకు ఇచ్చినాడు. 10,000 తన ఖాతాలో వేసినాడని రాయచోటి ఎమ్మెల్యే పాల్కొండ అయితే బహిరంగ సభలో చెప్తే ఆయన్ను దింపేసి, నువ్వు మైకి పెరుక్కొని నువ్వు చెప్పొద్దని చెప్పి. ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు ఎవరైతే ప్రవేశపెడతారో అటువంటి వ్యక్తి సీఎం గా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు అటుపక్క పార్టీ చూసుకున్నట్లయితే జగన్ అన్నది రౌడీ పాలన అంటున్నారు. దాన్ని మీరేమంటారు? దానికి మేము ఖండిస్తాం. ఆయన మంచి పథకాలే చేస్తారని, కానీ ఇటువంటి వాళ్ళు రౌడీ చేయలే, ఆయన ఎక్కడా చేయలే, మంచిగా చేస్తాను. ఇప్పుడు టీడీపీ చూసుకున్నట్లయితే అదే విధంగా మేము కూడా అంతకు మించి ఉచిత పథకాలు ఇస్తామంటున్నారు. మహిళలకి గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఉచిత ప్రయాణం అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఆయన ఇప్పుడు చెప్తాడు కానీ చేయలే. ఇంతకు ముందు 5 సంవత్సరాలు అట్లే చెప్పినాడు, ఒకటి కూడా అమలు చేయలే, ఏది చేయలే. మదనపల్లి అభివృద్ధి ఎలా ఉంది? సుమారు 37 కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అది ఇక్కడ జిల్లా చేయకుండా ఇది అందులో జిల్లా చేసేదానికి కూడా కొంచెం ఉందిలే. అక్కడ మండలాలు సెంట్రల్ పాయింట్ రాయచోటి, కాబట్టి అదే చేసినాడు. ఇక్కడ మంచి అభిప్రాయంతో ఈ మదనపల్లి బాగు చేయాలని ఒక మెడికల్ కాలేజీని స్థాపించాను. అది మటుకు ఒక పేద విద్యార్థి అన్నమయ్య జిల్లాలోనే మన ఈ సరౌండింగ్ లో లేదు మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజీ వల్ల చాలా మంది పేద విద్యార్థులు చదువుకొని వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుపడుతుందని చెప్పేసి అభిప్రాయపడతాను. మంచిది, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు ఎన్నికల హడావడి చూసుకుంటే చాలా వేడిగా జోరుగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీఎం గురించి అయితే నాకు తెలియదు, కానీ దేశంలో అంతా భారతీయులము అనే నినాదంతో ఉంటే చాలు. క్యాష్ ఫీలింగ్లు పెట్టకుండా, ఇది నాది ఇది నీది అని చెప్పకుండా అందరినీ కలుపుకొని పోయేవాడు సీఎం కావాలి. రెండవది, మా ఖురాన్లో ఏముందంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎవరైతే ఎన్నుకోబడతాడో అతని ప్రభుత్వానికి శిరసా వహించండి అనేది మాత్రం ఉంది. కాబట్టి మాకు ఎవరు వచ్చినా ఒకటే, మా బాధలు ఎవరు తీర్చలేరు, మా బాధలు ఎవరు సమస్యలు సృష్టించలేరు. సమస్యలు సృష్టించినా మా బాధలు మేము పడుకోవాల్సిందే. ఎవరు ఇచ్చి ఏం చేసేదిలే. 1 రూపాయలు వాళ్ళు బురదలు చల్లుకుంటే మాకేం సంబంధం లేదు. మా కష్టం, మా బాధ ఒకటే. ఇప్పుడున్న ప్రభుత్వము అభివృద్ధి చేసినామంటారు, ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేసినామంటారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అది అందరికి కనపడతానే ఉంది, మళ్ళీ దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు? అయితే అందరినీ కలుపుకొని పోయే వాళ్ళని కోరుకుంటాను. అలాంటి వాళ్ళు మీకు కనపడలేదు మన ఆంధ్రప్రదేశ్ లో? కానీ అలాంటి సీఎం ఎవరు మీకు కనపడలేదా? కనపడినారు. ఎవరైనా చంద్రబాబు కనపడినాడు. ఇప్పుడు జగనన్న గారు సంక్షేమ పథకాలు ఇస్తారు, దాని వల్ల ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? అసలు సంక్షేమ పథకాలు ఎత్తేయాలంటాను. ఎందుకు అలా కష్టపడతాం, దానికి ప్రతిఫలంగా మాకు ఏం చేయాలో విద్య, వైద్య, ఉపాధి కల్పిస్తే సార్. పథకాలు ఎందుకండి అవసరమా? మా సొమ్మే కదా మాకు ఇస్తారు, మళ్ళీ మాకే కదా రేట్లు పెంచుతారు, మరి ఎందుకండి? ఇప్పుడు ప్రతిపక్షం చూసుకున్నట్లయితే మేము కూడా ఉచిత పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. మహిళలకు ఉచిత, అసలు ఉచిత పథకాల గురించే ఎవరు చెప్పకూడదు. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లంచం. మేమిస్తే అధికారులను పట్టుకుంటారు, లంచం ఇచ్చేది నేరం అంటారు. మీరు ఇస్తే ఉండేది కూడా లంచమే. దాన్ని ఎవరు అడుగుతారండి? ఎందుకు మీరు హానెస్ట్ కొంటే వేసే కూడా ఎట్లా చేస్తాడు? ప్రభుత్వం అన్నా కానీ విద్య, వైద్య,
వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వం అలా చేస్తుంది? నేను చేస్తా అంటారు. వచ్చిన తర్వాత అంత ఇప్పుడు చేసేది వేరు, అప్పుడు చేసేది వేరు. దానికి ఏం చేయమంటారు చెప్పండి. నెక్స్ట్ సీఎం ఎవరైనా వస్తే ఎలాంటి అభివృద్ధి? మానవత్వం ఉన్న మనిషి రావాలి. అందరినీ సమానంగా చూసేవాడు రావాలి. ఈ ఎన్ఆర్ఏలు, సిసిఏలు అట్లాంటివి పెట్టేవాడు ఉండకూడదు. మేరా భారత్ మహాన్, ఒకే నినాదం, అందరూ ఒకటే. ఆ ప్రభుత్వం కావాలి. అన్న చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ తొందరలో వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సేమ్ అయితే బాగుండదు. ఎందుకు, కారణం ఏంటి? అన్ని పథకాలన్నీ అమలు చేసినాడు కాబట్టి. ఇప్పుడు జనసేన చూసుకున్నట్లయితే, టీడీపీ చూసుకున్నట్లయితే ఇద్దరు పోటీ భారీగా ఇస్తున్నారు. మీరేమంటారు? నీ జగన్ వస్తాడు, వాళ్ళ పోటీ జగన్ ముందర ఎవరు పనికిరారు ఇప్పుడు. అది ఎందుకు అట్లా, కారణం ఏంటి? కారణం అంటే పథకాలు అనుకుని సాధించినాడు, అందుకోసం. పథకాలు ఇస్తే అందరూ సోమరపోతులు అయిపోతున్నారంట కదా, అట్లా ఎందుకు అయిపోతున్నారు? నిజంగానే అయిపోతున్నారు? లేదు ఆడ ఉపయోగించుకుంటారు పథకాలు కూడా. సోమరపోతులు ఎవరు కావడం లేదు. జగనన్న చర్యలు కూడా వస్తుంది పోటీకి, రావడం వల్ల ఏమైనా ఓట్లు చీల్తాయా? ఏం చేయలేవు, ఆమెకేం లేదు కదా ఇక్కడ. ఆమెకి ఎవరు జగన్ చెల్లులను చూసేదానికి ఆమె కాంగ్రెస్ లో ఉంది కాబట్టి ఎవరు అయ్యారు. అంటే ఆమె ఒకవేళ వస్తే ఆమె అభివృద్ధి ఏమైనా చేస్తుందా? ఏం చేయలేదు ఆమె. జగన్ కంటే ఎవరు చేయలేరు. ఇంక వచ్చిన వాళ్ళు కూడా మాటలు చెప్పొచ్చు అందరూ కూడా, జగన్ కంటే ఎవరు ఎక్కువ చేయలేరు. మదనపల్లి చూసుకున్నట్లయితే ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఏదో వాళ్ళ స్తోమత కాటి చేసినారు అభివృద్ధి, ఏమో రకంగా పర్వాలేదు. కానీ మదనపల్లి అభివృద్ధి చెందలేదంటే ఉండే ఎమ్మెల్యేని బట్టి ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎన్నికల హడావిడి చాలా జోరుగా ఉంది. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి పేదవాళ్ళకి అందరికి మంచి చేసే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ రూలింగ్ లో వస్తే బాగుంటుంది. అంటే అభివృద్ధి ఎలా కోరుకుంటున్నారు మీరు? అభివృద్ధి చేస్తున్నారు కదా, అమ్మఒడి వేస్తున్నారు. పిల్లలకు స్కూళ్ళకి సంబంధించి బ్యాగ్ గాని, డ్రెస్సులు, ఈ బూట్లు, చదువుకునే ఇంగ్లీష్ మీడియం, మళ్ళా వచ్చి మధ్యాహ్నము మీల్స్ గాని అన్ని నాణ్యమైనగా అంతా చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు నుంచి చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళ కొద్దిగా ఎడ్యుకేషన్ లో డిగ్రీ గానీ మళ్ళీ బీటెక్ గానీ చదువుకొని మన ఇది ఎడ్యుకేషన్ డెవలప్ చేసినట్లే కదా. ఇంకేం డెవలప్ అవ్వాలా? ఇల్లు ఇస్తున్నారు, అమ్మఒడి వేస్తున్నారు, పెన్షన్ 3000 ఇస్తున్నారు కదా. అన్ని ఇప్పుడు మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ మదనపల్లిలో డీసెంట్ గా ఏప్రిల్ లోనో ఏమో ఒకటి మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకేం అభివృద్ధి కావాలా? మదనపల్లి నుంచి తిరుపతికి రోడ్ వేస్తున్నారు. ఇంకేం అభివృద్ధి కావాలా? ఇంకేం అభివృద్ధి కావాలి చెప్పండి. కరోనా టైంలో ఈయన వచ్చినప్పుడు 2 years కరోనా, ఇంకేమీ 2 ఏళ్ళు కరోనా తీసేస్తే ఈ 3 ఏళ్ళే కదా ఆయన ఉండేది, ప్రపాలన చేసిండేది. ఈ 3 ఏళ్ళలో ఆయన చేయగలిగినవి చేయలేనివి అన్ని చేసినాడు. ఇంకేం చేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తాడు, ఆయన ఏం చేయాలి? మొన్న బాబు వస్తే జాబ్ రావాలన్నారు. జాబ్ ఏడొచ్చింది? ఇంటింటికి నిరుద్యోగులకు 2000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఇవ్వలేదు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చి చాలా సోమరపోతులు చేస్తున్నారు ప్రజల్ని అంటున్నారు. దానికి మీరేమంటారు? అది తప్పు నాయన. అంటే బీద వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఉండే వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. అంటే ఉండే వాళ్ళు కూడా ఆశిస్తారు కదా, మాకు కూడా ఏదో ఒక అభివృద్ధి కావాలి. అది ఆశించడము అది వేరే విషయం. బీద వాళ్ళకే కదా ఆయన ఇస్తున్నది. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా ఇస్తున్నది. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇవ్వడం లేదు కదా. అంటే బలహీన వర్గాలకు ఈయన చేయూత చేస్తున్నారు. మీరు ఇచ్చి వాళ్ళను మీరు ఇంకా డెవలప్ కాండి అట్లా అని చెప్తాను, అంతేగాని ఏమి సోమరపోతు చేయడం లేదు. నెక్స్ట్ సీఎం మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఏమన్నా కారణం ఎందుకన్నా? కారణం అంటే పరిపాలన బాగుంది, అందుకని. అదే ఏం పరిపాలన బాగుంది? అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పరిపాలన బాగుంది. ఇప్పుడు మదనపల్లిలో ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? మదనపల్లి అభివృద్ధి చెందకపోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా ఉంది. ఏ విషయంలో అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్? ప్రజలు బాగుండారు. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి. బాగున్నామా? ఎలా పోతున్నాయి కూరగాయలు ఎంత? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్లు దగ్గర పడినాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇప్పుడేం బాగా చెప్తారు, మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ముఖ్యంగా జనాలకి ఏం కావాలి సీఎం నుంచి? మాకు అన్ని సౌకర్యాలు కావాలా. ఈ వ్యాపారాలు తక్కువైతున్నాయి, ఏమి రేట్లు లేవు. అక్కడ మేము కొనే సరుకులు అయితే ఎక్కువ, మేము అమ్మేటవైతే తక్కువ. మాకు అన్ని కష్టంగానే ఉంది, మేము చేయలేము. ఇప్పుడు కొంచెం నిలిచిపోవచ్చినాము. ఇప్పుడు ఎంత వయసు మీకు? మాకు 60 ఏళ్ళు ఏంటి. పింఛన్ ఏమైనా వస్తుందా? లేదు, రాలేదు. ఎందుకు రాలేదు? రాలేదు. నాకు యాక్సిడెంట్ కూడా అయింది, కాళ్ళు కూడా నొప్పి. అయినా ఇట్లే కూర్చొని సో అంటే మీకు గవర్నమెంట్ నుంచి నీకు ఏ పథకాలు రాలా? ఏమి గాని రాలా. అంటే ఏమైనా సచివాలయానికి వెళ్ళలేదా మీరు? వెళ్ళినా ఏమి వాళ్ళు ఏమి ఇలాము. అంటే ఏమని కారణం ఏం చెప్తున్నారు? కారణం ఏం చెప్పలా మేము. మాకు ఇట్లా బాగలేదు, కాలు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నాకు పింఛనే రాయాలన్నా కూడా రాయలే. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారని మీకు అనుకుంటున్నారు? పింఛనే
వస్తారేమో అని ఆశపడుతున్నాం. ఆయన వస్తే పెన్షన్ ఇస్తాడని చెప్పి మీరు ఆశపడుతున్నారు. ఇప్పుడు రానున్న ఎవరు సీఎం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కారణం ఎందుకు? ఆయన వస్తేనే డెవలప్మెంట్ బాగా చేస్తాడు. రాష్ట్రం అంతా ఇదైపోయింది జగన్ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, బాగా డెవలప్ చేస్తాడు అని అనుకుంటున్నాను. ఏమీ స్కోప్ లేదండి, అందుకోసము వాళ్ళ కోసం ఆయన రావాలనుకుంటాడు. విజన్ ఉంది ఆయన కోసం, ఆయనకి దానివల్ల ఆయన రావాలి. మాకు ఉచిత పథకాలు అవసరం లేదండి. ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది. అందరూ ఉచిత ప్రభుత్వం ఇవ్వరు కదా, ప్రతి ఒక్కరు వచ్చి ఇచ్చి అప్పులు పాలు చేసేస్తారు. తర్వాత ఏం మిగులుతుంది? దానికోసము ఆయనే రావాలనుకుంటాడు. ఇంతకు ముందు ఏం డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? చేశారు అంటే ఇప్పుడు మనకి ఆయనకి అంత ఇది లేదు, రాజధాని లేకపోయింది. అది ఉండింటే ఆయన డెవలప్ చేసేవాడు. కొత్తగా కాబట్టి ఇంకొక 5 years ఇచ్చింటే చేసిండేవాడు. ఎక్కువైపోయి తెలంగాణకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఇట్. ఇప్పుడు వస్తే ఆయన చేస్తారని మీకు నమ్మకం ఉందా? తప్పకుందమ్మా, 90% ఉంది మాకు. ఓకే, ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఎవరు సీఎం వస్తే మీకు బాగుంటుంది? అంటే బాబు రావాలి, బాబు వస్తే బాగుంటుంది. దేనికి కారణం ఎందుకన్నా? అంటే ఈ రాష్ట్రం 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఏం లేదు. ప్రజలు ఏమంటే 5 ఏళ్ళు ఒక కుటుంబం పరిపాలన జరిగింది అంతే. కాబట్టి దాని తప్పనిచ్చి ఇంకేం జరిగింది లేదు. రాష్ట్రం డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు. అంటే ఇక్కడ ప్రాజెక్టు అక్కడే నిలిచిపోయాయి. ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం లేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిండే డెవలప్మెంట్ ఇంతవరకు ఏది కానీ చేయలేదు. అటు ఎత్తుకుంటే తెలంగాణ ఎత్తుకుంటే అటు ఎక్కడ సమస్యలు అక్కడ నిలిచిపోవాలి. ఏమంటే అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే నిరుద్యోగుల బుద్ధి, పిల్లలకి ఉద్యోగాలు అన్ని వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాంట్లో చూసుకున్నట్లయితే 4 లక్షల మంది పైగానే ఉద్యోగాలు ఇచ్చారంట. దాన్ని మీరేమంటారు? అంటే ఇది వాలంటరీ వ్యవస్థ తప్పనిచ్చి ఏది ఉందన్న, ఏ ఉద్యోగాలు వచ్చాయి? ఇంకా సచివాలయం వ్యవస్థ కూడా ఉంది కదా. అవును, అది ఇచ్చారు అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఏమంటారు? ఇచ్చారు, ఆయన కూడా డెవలప్మెంట్ చేశాడు అనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎవరికి ఓటు వేయాలని. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, ఎవరు సీఎం వస్తే మీకు బాగుంటుంది? ముందే సీఎం అంటే మంచి పథకాలు పెట్టాను కాబట్టి కొంచెం బాగుంది. ఆయన బాగా చేసినాడు, అన్నిటికీ బాగానే ఉంది. ఇంకా ఇదే మార్కెట్ కొంచెం డెవలప్ చేస్తే చాలు. ప్రజలేం బాగానే ఉన్నారు ఇప్పటికేమో. అంటే నెక్స్ట్ ఎవరికి వేస్తారు మీరు ఓటు? అభివృద్ధి చూసి వేస్తాం అన్న. రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి, అంటే మీకు ఎలాంటి సీఎం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఎంసీఐ చేసి ఖాళీగా ఉన్నాము, దానికోసం అనేసి టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా అదే వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి? కంపెనీస్ తీసుకోలేదు, నో డెవలప్మెంట్. పథకాలు ఇచ్చినా కానీ సోమరిపోతులు అయిపోతున్నారు. అది సోమరిపోతులు ఎలా అవుతున్నారు? ఇప్పుడు చేసే పని ఉంటే కన్నా చేసి సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు. ఇచ్చే పథకాలు వాళ్ళ కరెంట్ బిల్ పెంచడం వల్ల అట్లా అయిపోతున్నాయి. ట్యాక్స్ అంతా ఇవన్నీ అయిపోతున్నాయి. లాస్ట్ టైం చూసుకుంటే మనకి జనసేన టీడీపీ సపరేట్గా చేయడం వల్ల మనకి ఓటింగ్ శాతం అనేది తగ్గింది టీడీపీకి. ఇప్పుడు 2 కూటమి వస్తే కన్నా ఖచ్చితంగా మనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.